ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతముల్ పాడెద. ఆనందమే విశ్వాసమును కాపాడుకొనుచు, విజయుడైన యేసుని ముఖమును చూచుచు, విశ్వాసమును కాపాడుకొనుచు, విజయుడైన యేసుని ముఖమును చూచుచు, విలువైన కిరీటము పొందేద నిశ్చయము, విలువైన కిరీటము పొందేద నిశ్చయము. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతముల్ పాడెద. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతముల్ పాడెద. ఆనందమే ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఇప్పుడు ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు మనము దేవుని పిల్లల మగుటకు అధికారం ఇవ్వబడిందట. ఎంత గొప్ప భాగ్యమో! ఎందుకంటే పాపము వలన మానవుడు దేవునికి దూరమైపోయాడు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఆజ్ఞ అతిక్రమము వలన పాపము మనిషిలో జొరబడింది. దేవుని సారూప్యం చెడిపోయింది, జీవం తొలగిపోయింది. జీవోత్సవంలా మనిషి బ్రతకడం ప్రారంభించాడు. ఇది ఆరంభ దినాలలో జరిగిన సంఘటన. దేవునికి దూరమై, జీవానికి దూరమై, సహవాసానికి దూరమై ఒంటరిగా నిలిచిపోయిన మానవుని కొరకు యేసుక్రీస్తు శిలువలో తన రక్తాన్ని చిందించవలసి వచ్చింది. మండుటి ఎండలో ఆకాశానికి భూమికి మధ్య ఆయన వ్రేలాడి ఆఖరి రక్తపు బొట్టు వరకు శిలువలో చిందించి క్రయధనమును చెల్లించి ఆయన పునరుద్ధానుడై మరల లేచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ప్రియులారా, అంతటితో చరిత్ర సమాప్తం అవ్వలేదు. కానీ కృపాసత్య సంపూర్ణునిగా, ఆత్మస్వరూపిగా ఆయన మన మధ్యలో సంచరించుచున్నాడు. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అని ప్రభు చెప్పిన ఆ సత్యవాక్యం సజీవమైనది. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన మధ్యలో సంచరించుచున్నాడు. ఆయన సన్నిధి మన మధ్యలో ఉన్నది. ఆయన ప్రత్యక్షత మనకున్నది. అయితే ఇవన్నీ విశ్వసించువారు ఎవరు? ఆత్మనేత్రాలతో ఆయనను చూడగలిగిన వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు ఆనాడు శిలువలో కార్చిన రక్తమును విశ్వసించి ఆ రక్తము చేత శుద్ధీకరించబడి వారు ఎవరు? ఈ విశ్వాసము కలిగిన వారికి ఆయన మన కొరకు చనిపోయాడని, ఆయన రక్తం చిందించాడని, ఆయన పునరుద్ధానుడై లేచాడని, ఆయన మరలా మన కొరకు తిరిగి రాబోతున్నాడని, ఆయన సజీవునిగా ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరించుచున్నాడని ఎందరూ అంగీకరించుదురో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వబడి ఉందట. అంటే విశ్వాసము వలన మనం దేవుని పిల్లలం అవుతామండి.
పేరు పెట్టుకున్నంత మాత్రాన కాదు, మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టినందుకు కాదు, క్రైస్తవ తల్లిదండ్రులను కలిగి ఉన్నందుకు కాదు, లేక ఆచారపు భక్తిని చేతబట్టుకొని బైబిల్ పట్టుకున్నంత మాత్రాన కాదు. ఎవరు ఆయన పిల్లలు అనంటే ఆయనను విశ్వసించువారు, ఆయన మీద విశ్వాసము గలవారు. ఏమని విశ్వసించాలి? నా కొరకు రక్తం కార్చాడు, నా పాప క్రయధనమును ఆయన చెల్లించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఆయన నా కొరకై ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. ఆయన రాజ్యాన్ని ఆయన కడుతున్నాడు. ఆయన ఉండు చోటులోనికి నేను వెళ్ళినట్లు ఆయన నన్ను తీసుకుని వెళతాడు. ఇవన్నీ మనము విశ్వసించవలసిన విషయాలండి. ఏదో విశ్వాసము అనంటే పదాలతో, మాటలతో, పెదవులతో మాట్లాడుకునేవి కావు. హృదయానికి సంబంధించింది. హృదయ అంతర్భాగంలో మనకు ఈ విశ్వాసం కావాలి. చూచుచున్న దానిని విశ్వసించాల్సిన అవసరం లేదండి, కనబడని దానిని విశ్వసించాలి. కంటికి కనబడుతున్నప్పుడు విశ్వాసానికి తావెందుకు? కంటికి కనబడుతుంది కదా, కంటికి కనబడని దానిని విశ్వసించగలగాలి. దేవుని రాజ్యం ఈ రోజున కంటికి కనిపించట్లేదు, కానీ విశ్వసించాలి. ఆయన నివసించే పరిశుద్ధమైన ఆ పట్టణం ఈరోజు మన కంటికి కనబడట్లేదు, కానీ ఆత్మనేత్రాలకు కనబడుతుంది. దానిని విశ్వాసం ద్వారా మనం చూడగలుగుతామండి. గనుక ఈ విశ్వాసాన్ని మన హృదయంలో మనం పెంచుకోవాలి. విశ్వాసము అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము అని హెబ్రీ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు రాశాడు. మనం ఈరోజు పేరు పెట్టుకుంటున్నాం, కానీ విశ్వాసిని అని విశ్వాసం మనలో కనిపించట్లేదు కదా. ఈ విశ్వాసాన్ని ఎవరైతే అవలంబిస్తారో, ఎవరైతే ఈ విశ్వాసాన్ని కలిగి ఉంటారో, నిశ్చయముగా వాక్యం చెప్తుంది వారందరూ దేవుని పిల్లలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. ఆయన స్వాస్థ్యం, ఆయన స్వరూపం, ఆయన పోలిక, ఆయన సంపాద్యము అనేది దేవుని వాక్యం ఈ రోజున మనకు ఒక శక్తి కలిగిన అనుభవంగా కనిపిస్తుంది. పిల్లరా, మరి విశ్వసించి మీరు దేవుని కుమారులుగా నడిపించబడుతున్నారా? విశ్వాసానికి తావివ్వక దేవుని కుమారులు కాలేకపోతున్నారా అనేది మీ ఆత్మ పరీక్ష. నిన్న మొన్న విశ్వాసం ఉండవచ్చు, కానీ ఈ విశ్వాసము అంతము వరకు మనం కలిగి ఉండాలి. ఈ విశ్వాసాన్ని అంతవరకు మనం చేపట్టాలి. విశ్వాసమందు మనం పూర్ణులము కావాలి. గనుక శ్రేష్టమైనది, అమూల్యమైనది ఏంటంటే విశ్వాసం. విశ్వాసము లేకుండా ఎవడు కూడా ప్రభుని చూడలేడు, ప్రభుకి ఇష్టడై బ్రతకలేడు. విశ్వాసము ద్వారానే మనం ఆయనకి ఇష్టలమై బ్రతకగలుగుతాము, ఆయన కుమారులుగా ఉండగలుగుతామనే విషయాన్ని మర్చిపోకూడదు. రెండవ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 17వ అధ్యాయం 21వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుట లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని. ఇక్కడ విశ్వాసము ఐక్యతను కలిగిస్తుందంటండి. తండ్రితో కుమారుడు, కుమారునితో మనము. ఈ సహవాసం, ఈ ఐక్యత ఎలా కలుగుతుంది? మనం ఎవరితోనైనా స్నేహం చేయాలంటే హంగులు, రంగులు, కులము, గోత్రము ఇవి చూస్తాం. వారితో మనం ఏకమై ఉంటాం, వారితో మనం సహవాసం చేస్తామండి. కానీ దేవునితో మనకు ఎలా ఈ సహవాస సంబంధం ఏర్పరచబడుతుంది అని అంటే మన హంగు, మన రంగు, కులము, గోత్రము, ధనము, బలము, జనము ఇవి కాదు. మనం ఆయనతో, ఆయన తండ్రితో ఏకమై ఒక సహవాసాన్ని కలిగి ఉండాలంటే నిశ్చయముగా విశ్వాసము మూలాన అనేది ఈ వాక్యం చెప్తున్న సత్యం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రితో మనం ఏకమై ఉండడం అంటే అది దేవుని నిత్య సంకల్పం. తండ్రిలో కుమారుడు ఎలా ఏకమై ఉన్నాడు అని అంటే ఆయన చెప్పనిది ఏది కుమారుడు చేయలేదండి. మనం ఇదే యోహాను సువార్తలో మనం చదువుతాము. నా అంతటా నేను రాలేదు అంటాడు యేసుక్రీస్తు. నన్ను ఆయన పంపాడు, నేను వచ్చాను. నా అంతటి నేనేమి మాట్లాడలేదు అంటాడు, నా అంతటి నేనేమి చేయలేదు అంటాడు. ఎందుకంటే వారిద్దరి మధ్య ఉన్న ఆ అనుబంధం అలాంటిది. తండ్రికి కుమారునికి మధ్య ఉన్న ఆ సహవాస సంబంధం అంత ఘనమైనదండి, అంత ఘనమైనది.
తండ్రిలో కుమారుడు, కుమారుడిలో తండ్రి, వారిద్దరిలో ఎలాంటి అనుభవం అంటే, ఒకసారి ఫిలిప్ అడిగాడు యేసుప్రభుని, ప్రభువా మరి తండ్రి 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 అంటున్నారు మీరు చాలాసార్లు, ఆ తండ్రిని ఒకసారి చూయించవా అన్నాడు అమాయకంగా. ప్రభు అన్నాడు, ఫిలిప్పు, నాలో నా తండ్రి నీకు కనిపించట్లేదా? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే. అంటే వారిద్దరి యొక్క ఐక్యత, వారిద్దరి యొక్క అనుబంధం అలాంటిది. కుమారునిలో తండ్రి ఒదిగిపోయాడు. కుమారుడు చేసే ప్రతి కార్యం అది తండ్రిదే. అంటే కుమారునిలో మనం తండ్రిని చూడవచ్చు. కుమారుని యొక్క గుణగణాలన్నీ, కుమారుని యొక్క ఆలోచనలన్నీ, ఆశలన్నీ అన్నీ కూడా తండ్రివే. కట్టుచ్చినట్లుగా ఇట్టే గుర్తుపట్టవచ్చు మనం ఆ కుమారునిలో తండ్రిని. వారిద్దరూ అంత ఏకమై ఉన్నారట. మరి సంఘమైన మనం కూడా తండ్రి కుమారునిలో మనం అలా ఏకమైపోవాలి. పరిశుద్ధాత్మనిలో అలా ఏకమైపోవాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మనిలో మనం లీనమైపోవాలి, ఒకటైపోవాలి. తండ్రే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్ముడు, కుమారుడే తండ్రి అన్నట్లుగా వారు ఎలా ఏకమైపోయి ఉన్నారో. ఇప్పుడు చూడండి, ఒక రోజు అనంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, ఎలాగైతే 3 విభాగాలుగా ఉండి ఒకటిగా కనబడుతుందో, అలాగనే తండ్రి కుమార పరిశుద్ధాత్మనిలో మనం ఏకమైపోవడం, లీనమైపోవడం. పరిశుద్ధాత్మని వలన మనం ఆ రూపంలోనికి మార్చబడడం, ఇవన్నీ విశ్వాసము వలన కలిగే అనుభవాలండి. ఇది దేవునితో అంటే దైవత్వంతో అనుబంధం అండి. విశ్వాసం అనేది తేలిక పదం కాదు. మనం మాట్లాడుకొని విశ్వాసం అనేది తేలిక పదంగా అయిపోయింది. కానీ చాలా శ్రేష్టమైంది, ఎంతో ఘనమైనది. ఆ ఐక్యతని, ఏకత్వాన్ని కలిగించే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి, కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలి. మరొక మాట కూడా నేను విజ్ఞాపకం చేస్తాను. అది రోమపత్రిక 9వ అధ్యాయం 33వ వాక్యం చదివినప్పుడు, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. ప్రియులారా చూడండి, ఆయన యందు విశ్వాసముంచువాడు ఎప్పటికీ సిగ్గుపడడట. తలవంపులు కలుగుచేది విశ్వాసం. విశ్వాసము అనేది ఒక విజయానికి సంకేతం అండి, సోపానం అండి. మరి ఈ విశ్వాసాన్ని మనం కలిగి ఉండకపోతే మనకు ఎలా జయం కలుగుతుంది? విశ్వాసము వలన మనము జయముతో ముందుకు సాగుతామే కానీ సిగ్గుపడమండి. విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించారు మన పితరులు. విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు చూడగలిగారు మన పితరులు. ఈ రోజున అలాంటి గొప్ప కార్యాలు మనం చూడలేకపోవడానికి గల కారణం ఏంటంటే విశ్వాసం మనలో లోపిస్తుంది. దేవునిపై ఆనుకోవడం మనకు అరుదైపోతుంది. దేవునిని నమ్ముకొని అడుగులు వేయడం ఈ రోజున కష్టతరమైపోతుంది. ప్రియులారా, విశ్వాసం కలిగిన వ్యక్తి సిగ్గుపడడు. ఈ పోరాట పటిమలో అతనికి జయము కలుగుతుంది, ఘనత కలుగుతుంది. కానీ ఎప్పుడు విశ్వాసం నవ్వులు పాలు చేయదండి. వర్షాలు లేవు, అంతలో కొంతమంది స్త్రీలంతా మాట్లాడుకున్నారు, మనం ఏకాంతంగా కొండ ప్రాంతానికి వెళ్ళి ఏకాంతంగా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి వద్దాం, ఎందుకంటే వర్షాలు లేక కరువు చేస్తుంది దేశానికి, మనం ప్రార్థన చేద్దామని కొంతమంది ప్రార్థనా వీరులైన స్త్రీలు బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆ చిన్న పాప, ఒక పాప వాళ్ళని అడిగిందట, నేను రావచ్చా అలా అని. వాళ్ళు అన్నారు, తప్పనిసరిగా తీసుకెళ్తాం నిన్ను అని రమ్మన్నారు. ఇక ఆ ప్రార్థనా వీరులైన స్త్రీలతో ఈ పాప కూడా బయలుదేరి వెళుతుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ పాప చేతిలో గొడుగుందండి. వాళ్ళు పక్కున నవ్వారు, వర్షాలు లేక 2-3 సంవత్సరాలు అయిపోయింది, మేము ప్రార్థన చేయడానికి వెళ్తున్నాము, మరి నీ చేతిలో గొడుగెందుకు, వర్షం లేవు కదా అట్లా అంటే ఆ పాపడిందట, మనం ఆరాధించే దేవుడు ప్రార్థన ఆలకించువాడు. మనం ప్రార్థన చేయడానికి వెళుతున్నాం, మన ప్రార్థన ఆలకించు దేవుడు మనకు వర్షం ఇస్తాడు కదా, మరి వచ్చేటప్పుడు తడిచిపోతాం కదా, అందుకే గొడుగు. అందరూ పక్కు నవ్వుకొని చిన్న పాప కదా తెలియదులే అనుకొని వెళ్ళారు. వాళ్ళందరిని బట్టి కాకపోయినా ఆ చిన్న పాపలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు మోపోయిన వర్షం ఆ గొడుగు వేసుకొని ఆ పాప తడవకుండా వస్తున్నప్పుడు ఆ మిగతా వాళ్ళంతా సిగ్గుపడిపోయారంటండి. మనమంతా ప్రార్థన చేస్తున్నాము, కానీ ఆ చిన్నపిల్లలో ఉన్న విశ్వాసం మనకు లేకపోయిందే.
ఆ చిన్న బిడ్డ హృదయంలో ఉన్న విశ్వాసం మనకు లేకుండా పోయిందే. ఆ పాప ఒక్కటే గొడుగేసుకొని శుభ్రంగా ఇల్లు చేరింది, మిగతా వాళ్ళంతా తడిసిపోయారంటండి. మీరు ఆలోచించండి, మనం ప్రార్థన చేయడం మాత్రమే కాదు, మొరపెట్టడం మాత్రమే కాదు, మనం ఆలోచించడం మాత్రమే కాదు, మన భాషకి విశ్వాసం జోడి కావాలండి. మన ప్రార్థనకి విశ్వాసం ఏకమవ్వాలండి. అప్పుడే మనం సిగ్గుపడమండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఇలాంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనం తల ఎత్తుకుని బ్రతకగలుగుతాం. గనుక ఈ విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను గ్రహించి, ఈ విశ్వాసం యొక్క ఆశీర్వాదాన్ని గమనించి, కడవరకు విశ్వాసపు యాత్రలో విశ్వాసమందు పూర్ణులము కావాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తరలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి, మీకు వందనాలు నాయన. విశ్వాసము ద్వారా మీ పిల్లలు అగుటకు అధికారాన్ని ఇచ్చావు. ఆ రీతిగానే విశ్వాసము ద్వారా మేము ఏకమవుతామని, మీతో కలిసిన ఏకత్వంలోనికి మేము రాగలుగుతామని మేము చూడగలిగాము. విశ్వాసము ద్వారా మేము తల ఎత్తుకొని బ్రతుకుతామని, విశ్వసించువాడు సిగ్గుపడడని మీ లేఖనాలలో మేము గ్రహించగలిగాము. ఆ రీతిగా విశ్వాస సంబంధులమై విశ్వాసాన్ని కాపాడుకుంటూ అంతము వరకు ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో మేము ముందుకు సాగడానికి మీ కృప మాకు సమృద్ధిగా అనుగ్రహించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ప్రభువా, ఈ దినమంతా మీ బిడ్డలకు విశేషమైన కృపనివ్వండి. ఏ కార్యం ప్రారంభించినా సఫలం చేయండి. వెళుతున్న మార్గాలలో మీ కాపుదలు ఇవ్వండి. ప్రాముఖ్యంగా ఈ మాటలు వింటున్న ఒక్కొక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. విశేషమైన కృప ఈ దినమంతా నా ప్రభు మీకు ప్రసాదించునుగాక. ఆమెన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.